దేవుడికి చెప్పేవాళ్ళు మాట్లాడేసే వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, చెప్పాలి, చెయ్యాలి. ముందు చెయ్యాలి, తర్వాత చెప్పాలి. తాగేస్తూ సిగరెట్ కాల్చేస్తూ కొడుకు చెప్తాను అనుకోండి, ఏయ్ ఎవడరా నీకు సిగరెట్లు నేర్పుతున్నాడు, ఎవడరా నీకు ముందు నేర్పాడు, కాళ్ళు ఇరిసేస్తాను, చేతులు ఇరిసేస్తాను అన్నాడు అనుకో, వీడేమనుకుంటాడు లోపల, నిన్ను ఎవడు తీసిపోడు లేక నువ్వు తాగేయచ్చు, నా చేత రప్పించుకుంటున్నావు, సిగరెట్ పెట్టి నేనే పట్టుకొస్తున్నాను, నా మీద మాత్రం పడిపోతున్నాడు. నాకు బలం లేదు కాబట్టి సరిపోయింది, కానీ బలం ఉంటప్పుడు చెప్తున్నాను ఎదిగే వరకు చూస్తాడు. మాండం ఎందుకు, ఈడు మాంతే కదా. ముందు పొరపాటున అన్నాడు అనుకో, నువ్వు తాగుతున్నావు కదా నాన్న అన్నాడు అనుకో, నా మీద ఎదురు తిరుగుతున్నావు, తడి కొట్టేసి నాకు చెప్తున్నావు, నువ్వు నేను సంపాదించుకుంటాను, నువ్వు సంపాదిస్తావా, నేను కష్టపడి తీసుకుంటాను, తెచ్చకుండా ఈ లాజిక్లో మాడుతుంటాడు. అంటే అర్థమేంటి, కష్టపడి సంపాదించుకుని తాగొచ్చమాట. అయినా నా వయసు అయిపోయిందిరా, నా జీవితం అయిపోయింది, నా కోసం నీకు ఎందుకు, నేను ఇంకా కుర్రోడివి, ఎవడన్నా ఒప్పుకుంటాడు ఇవన్నీ, నీ జీవితమే సంకనాకి పోయినప్పుడు నాకు చెప్పడం ఎందుకు. ముందు చెప్పేవాడు ఏం చేయాలి, పాటించాలి, పాటించిన వాడే చెప్పాలి. అలా పాటించకపోతే మనుషులు ఒకవేళ నీ మీద డైరెక్ట్గా అనకపోయినా ఎవరు ఒప్పుకోరు, దేవుడు ఒప్పుకోడండి.